Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkar. ఈ వీడియోలో మెయింటెనెన్స్ గురించి అలాగే అడల్టరీ గురించి కేసులా ఒకటి చెప్పుకుందాం. The main content is wife cannot be stopped for getting maintenance. Wife cannot be stopped from getting maintenance till it is proved that she is living adultery. వైఫ్ వేరే అతనితో ఉంటుంది అని పూర్తిగా ఆధారితపూర్వకంగా రుజువు అయ్యేంత వరకు ఆమెకు మెయింటెనెన్స్ ఇవ్వవచ్చును. ఇది మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ వారు ఒక కేసులో చెప్పారు. విచిత్రం ఏంటంటే ఈ కేసులలో ఇద్దరు అడ్వకేట్స్. పిటిషనర్ కేసులో ఈజ్ శ్రీ అభిజిత్ దుబే అడ్వకేట్ అండ్ శ్రీమతి అనిల్ కుమారి దవాలే advocate. Both of them are advocates. Right. CRP, this is Criminal Revision Petition number 8/2021, decided on 12/3/2024 by Honorable Justice Prakash Chandra Gupta, Madhya Pradesh, Indore bench law, case decided. ఒకసారి కేసు ఫ్యాక్ట్స్ చూద్దాం, ఎందుకంటే అది చూస్తే కానీ మనకు అర్థం కాదు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ అడ్వకేట్స్. వీళ్ళ మ్యారేజ్ వచ్చేసి 22/3/2015 ఇండోర్లో జరిగింది. 22/3/2015 అభిజిత్ దుబే మ్యారీడ్ దిస్ దవాలే ఆన్ 22/3/2015. తర్వాత ఈయన అభిజిత్ దుబే అయినా యాక్చువల్లీ హీఈస్ వర్కింగ్ యాజ్ ఏ సైంటిస్ట్, బొటానికల్ సైంటిస్ట్, దానిలో పనిచేస్తూ ఉన్నారు. అండ్ హిజ్ మంత్లీ శాలరీ ఇస్ అరౌండ్ 50,000 ఆర్ సో. ఈ మధ్య 2015 అంటే 9 years మ్యారేజ్ అయింది. రైట్. బోత్ ఆఫ్ దెమ్ వర్ లివింగ్ విత్ కోయంబత్తూర్. తర్వాత ఈవిడ తన భర్త మీద మెయింటెనెన్స్ కేసింది. 125 CRPC మీకు తెలిసింది. 125 CRPC. వెన్ ది వైఫ్ ఆర్ చిల్డ్రన్ ఆర్ పేరెంట్స్ are not able to maintain themselves, they can file a petition for maintenance and they will be granted by the JFCM, Magistrate Garbude Powers. ఆవిడ వేసింది. శాలరీ మా ఆయనకి 50,000 సరిగ్గా చూడలేదు, సరిగ్గా రొటీనే. 10 లక్షలు డౌరీ అడిగాడు, అన్లాఫుల్ డిమాండ్ చాలా ఉన్నాయి, నన్ను హెరాస్ చేశాడు, ఏదో రకరకాల కేసు పెట్టింది. దాని మీద ఫ్యామిలీ కోర్టు మీకు తెలిసిందే కదా, దాంట్లో అసలు లాయర్ అక్కర్లేదు, ఫాస్ట్గా సమరీ ట్రయల్ జరిగింది. పర్ మంత్ 10,000 కట్టమని తనకు ఆర్డర్స్ వచ్చినాయి. దాని మీద రివిజన్కి వచ్చాడు. ఇది కథ. రివిజన్కి వచ్చినప్పుడు కింద కోర్టులో కూడా చాలా జరిగింది. ఇతను ఏమంటాడంటే, మై వైఫ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ఆబ్సీన్ టాక్స్ విత్ అనదర్ పర్సన్ డ్యూరింగ్ ద డెడ్ ఆఫ్ నైట్. ఇది మెయిన్ ఎలిగేషన్. తన భార్య వేరే మనిషితో చండాలంగా మాట్లాడుతుంది, వీడియో కాల్ మాట్లాడుతుంది. అంటే షీ హాస్ గాట్ కాంటాక్ట్స్ విత్ హిమ్. అడల్ట్రస్ లైఫ్, అడల్టరీ కింద వేశాడు. యాక్చువల్గా ఇతను వేసిన పిటిషను డైవర్స్కి వేశాడు. తర్వాత ఆవిడ మెయింటెనెన్స్ కేసింది, మెయింటెనెన్స్ గ్రాంట్ అయింది, ఇతను డైవర్స్కి వేశాడు. ఈ డైవర్స్కి వేసినప్పుడు ఈవిడ ఎక్స్పర్ట్ అయింది, తీసుకోవాలి. తప్పన డిగ్రీ ఫర్ డైవర్స్ వచ్చేసింది. దాని మీద అల్టిమేట్గా రివిజన్ అన్నీ కలిపే విచారించారు. దీనిలో మెయిన్ పాయింట్ ఏంటంటే 65B ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇతను ఏంటంటే కొన్ని ఫోటోలు చూపించాడు. ఈ ఫొటోస్ వల్ల ఈ అమ్మాయి ఇట్లా మాట్లాడుతుంది వాడితో, అది ఇది అని చెప్పి. 65A ఏం చెప్పుద్ది, దట్ హ్యాస్ ఇట్ ప్రూవ్డ్ బై ది సో కాల్డ్ ఇన్స్ట్రుమెంట్ విత్ విచ్ ద ఫోటో ఆర్ వీడియో వాజ్ టేకెన్. రైట్. అయినా దానికి ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి, సర్టిఫికెట్ ఇచ్చాడు. 65B కూడా హైకోర్టు యాక్సెప్ట్ చేసింది. ఈ ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది షీ హాస్ గాట్ అడల్ట్రస్ కెరియర్. మరి ఇప్పుడు దాకా ఆవిడకి మరణం ఇవ్వటం జరిగింది కదా, ఎస్ ఇవ్వవచ్చును. ఇప్పుడు ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ షీ ఈజ్ లివింగ్ ఇన్ అడల్టరీ. సరే, ఆడామి మనం అంటాం బాగోదు, కానీ ఈ కేసులో జరుగుతుంది అది. సో కాబట్టి టిల్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ షీ ఈజ్ లీడింగ్ సో కాల్డ్ అదర్ లైఫ్ విత్ అనదర్ పర్సన్ at Indore, yes, definitely
ది మెయింటెనెన్స్ కెన్ బి గివెన్, కానీ ప్రూవ్ అయిన తర్వాత అక్కర్లేదు. ఇప్పుడు ప్రూవ్ అయింది కాబట్టి ఇక నుంచి నువ్వు కట్టక్కర్లేదని హస్బెండ్కి ఇట్ ఈస్ అ సార్ట్ ఆఫ్ సోలేస్. కాబట్టి హెడ్డింగ్ మళ్ళీ ఒకసారి చదువుతాను. వైఫ్ కెనాట్ బి స్టాప్డ్ ఫ్రమ్ రిసీవింగ్ మెయింటెనెన్స్ till she is living in till it is proved that she is living in adultery. This is the case law, right? Please read the case law and enrich your legal knowledge. With this, I am concluding. Thank you very much.